హలో ఆస్పిరెంట్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారని ఆశిస్తున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళంతా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ రిజల్ట్స్ అనేవి వచ్చేసాయి అనమాట. రిజల్ట్స్ వచ్చేసాక కొంతమంది సక్సెస్ అయిన వాళ్ళు, కొంతమంది నాట్ క్వాలిఫైడ్ అయిన వాళ్ళు, ఇద్దరు ఉంటారు కామన్ అనమాట. మొత్తానికి చూసుకున్నట్టయితే ప్రిలిమ్స్ అంతా సక్సెస్ అయ్యి మెయిన్స్ రాసి ఆ 90,000 కాంపిటీషన్లో మళ్ళీ మొత్తానికైతే సక్సెస్ అయింది 2,500 అట్లా అనమాట, రఫ్ ఫిగరు. మొత్తానికి వాళ్ళలో కూడా మళ్ళీ 903 పోస్ట్ ఎన్నో ఉంటే వాళ్ళ మంది అవుతారు. మళ్ళీ రీస్టార్ట్ ద జర్నీ అనమాట. ఇక్కడ మీరు కొంచెం డైలమాలో ఉంటారు, కొంచెం బాధ ఉంటుంది. కొంతమంది నాకు మెసేజ్ చేశారు, సార్ 3 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నా, 5 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నా సార్, 6 ఇయర్స్ నుంచి ప్రిపేర్ అవుతున్నా సార్, బట్ ఇంత దూరం వచ్చాక మళ్ళీ ఫస్ట్ నుంచి రావాల్సి వస్తుంది, చాలా బాధగా ఉంది సార్, ఏం చేయాలి సార్, ఏం అర్థం కావట్లేదని నాకు మెసేజ్ చేస్తున్నాను. అందుకని నేను వీడియో చేస్తున్నాను అండి. చూసుకున్నట్లయితే లైఫ్ అనేది ఎప్పుడు మల్టిపుల్ ఆపర్చునిటీస్ ఉంటుందండి. ఒకటి కాదంటే ఇంకోటి, ఇంకోటి కాదంటే ఇంకోటి, అలాగా లైఫ్ అనేది చాలా ఉంటుంది, ఒకటే కాదనమాట. బట్ ఈ సమయంలో మీరు చేయాల్సిన ఏంటంటే మీరు టైం తీసుకుని ఆలోచించండి. ఇప్పుడు మనం అసలు ఏం చేయాలి, మనం పోతున్న డైరెక్షన్ రైటా రాంగా, ఈ కాంపిటేటివ్ ఫీల్డ్ మనకు సెట్ అవుతుందా లేదా, పర్ఫెక్ట్ అవ్వగలుగుతామా లేదా, చిన్న చిన్న మిస్టేక్సే కదా మళ్ళీ మనం కవర్ చేసుకోగలుగుతామా, ఎక్కడ మిస్ అయింది, ఎందుకు మిస్ అయింది. ఇవన్నీ మీరు ఒక 2 days 3 days అనాలిసిస్ చేయండి. ఫస్ట్ అసలు మనం ఎట్లా మిస్టేక్స్ చేస్తున్నాం, ఎలా ముందుకు వెళ్ళగలగాలి, ఈసారి నెక్స్ట్ వచ్చే దాంట్లో మనం ఖచ్చితంగా సర్వే అవ్వగలుగుతామా లేదా, ఈ కాంపిటీషన్లో ఏంటి అనేది పర్ఫెక్ట్గా మీరు ఆలోచించండి. నాట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు అయితే ఖచ్చితంగా నేను చెప్పేది ఏంటంటే మీలో ఏమి ఎక్కడ మిస్ అయిందో ఫస్ట్ మీరు అనాలిసిస్ చేసుకోండి. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. తర్వాత కొంతమంది పార్ట్ టైమ్స్ జాబ్ చేసుకుంటూ చదువుకుంటూ ఉంటారు. అది బెస్ట్ అండి. పార్ట్ టైం జాబ్స్ అంటే ఏం సార్ అది మళ్ళీ అని చాలామంది డైలమాలో ఉంటుంది. పార్ట్ టైం జాబ్స్ అంటే వాళ్ళు ఉన్న రెస్పెక్టివ్ స్పియర్లో ఏంటంటే అక్కడున్న పరిస్థితుల్లో ఏ ఒకటి వాళ్ళు చేసుకుంటూ 8 hours అలాగా మిగతా టైం చదువుకుంటూ ఉంటున్నారనమాట. కొంతమంది ఫామ్ చూసుకుంటూ చదువుకుంటున్నారు. ఫార్మర్స్ అయితే ఫామ్ చూసుకుంటూ చదువుకుంటున్నారు. లేడీస్ అయితే వాళ్ళ తగ్గట్లు వాళ్ళు, కొంతమంది హోమ్ ట్యూషన్లు చెప్పుకుంటూ కూడా చదువుకుంటున్నారు నాకు తెలిసిన వాళ్ళు. అలాగే వాళ్ళ దగ్గర వాళ్ళు చేసుకుంటూ ఆ విధంగా ప్లాన్ చేసి ప్రిపేర్ అయ్యి చదువుకుంటూ ఉంటున్నారు అనమాట. లేదు సార్ మాకు ఏజ్ తక్కువ, ఇంకా 21, 22, 23 ఈ విధంగానే అంటే మీరు ఒక 1-2 years అయినా కొంచెం కష్టపడవచ్చు, మీరు ఇబ్బంది ఏం లేదు. బట్ ఇదే కాదు, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, నెక్స్ట్ యూపీఎస్సీ ఉంది కష్టపడాలనుకుంటే. అదర్ కూడా ఉన్నాయి, ఓన్లీ ఏపీఎస్సీ అనే కదా, అవి కూడా చూడండి. ఈ నోటిఫికేషన్ వచ్చాక ఇవి కూడా మళ్ళీ ప్లాన్ చేసుకుందరు. తర్వాత ఏంటంటే మీరు గమనించాల్సింది, ఫస్ట్ మీరు ఏ సబ్జెక్ట్స్ వీక్గా ఉన్నారో అవి మీరు ఫస్ట్ ఐడెంటిఫై చేయండి. ఫస్ట్ వాటి మీద ఈ టైంలో ఫోకస్ చేయండి, బాగా ఫోకస్ చేయండి. తర్వాత కొంతమంది ఇప్పుడు దాకా అసలు స్టార్టే చేయకుండా జర్నీ ఫ్రెష్ స్టార్ట్ చేస్తారు, బిగినర్స్ అనుకోండి. వాళ్ళు ఖచ్చితంగా ముందే స్టార్ట్ చేయండి. ఎందుకు సార్ బిగినర్స్ ముందే స్టార్ట్ చేయండి అంటే మళ్ళీ నోటిఫికేషన్ వచ్చాక ఈ కాంపిటీషన్లో ఏంటంటే బాగా సీనియర్స్ అనే వాళ్ళు కొట్టుకెళ్ళిపోతున్నారు పోస్టు. అందువల్ల ఏంటంటే మీరు ముందే స్టార్ట్ చేయడం బెటర్ అనమాట. ఎందుకు సార్ అంటే ముందే స్టార్ట్ చేస్తే చాలా అడ్వాంటేజ్ ఉంటుంది మీకు, నోటిఫికేషన్ వచ్చాక స్టార్ట్ చేసే కంటే. తర్వాత నోటిఫికేషన్స్ వస్తాయా రావా, జాబ్ క్యాలెండర్ సంగతి ఏంటి సార్, ఏబిపిఎస్సి అంటే వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో, లాస్ట్ వరకు చూడండి. నోటిఫికేషన్ వస్తాయా రావా అని అంటే చూసుకున్నట్లయితే గవర్నమెంట్ Jan 1 మనకి జాబ్ క్యాలెండర్ ఇస్తానని ఇప్పుడు దాకా దాని గురించి ప్రస్తావన జరగట్లేదు. డిఎస్సి అన్నారు, డిఎస్సి కూడా ఒక వారంలో ఇస్తాన్నారు, April 1 అన్నారు, తర్వాత ఏప్రిల్లో ఇస్తామంటున్నారు. అది ఏంటో మనకే అర్థం కాలేదు. డిఎస్సి అయితే ఫస్ట్ ఇస్తారండి, డిఎస్సి మీద ప్రెషర్ ఎక్కువ ఉంది. తర్వాత 150 పోస్టులు ఉన్న Group 1 నోటిఫికేషన్ ఖచ్చితంగా రాబోతుందండి. అది జూన్లో రావచ్చా ఎప్పుడైనా గెస్ చేయలేను కానీ, బట్ ఖచ్చితంగా Group 1 పోస్టులు అయితే ఈ యొక్క ఇయర్లోనే మన నోటిఫికేషన్ వస్తుంది. జూన్లోనే వస్తే మన వితిన్ 1 yearలోనే రిక్రూట్మెంట్ అయిపోయి ప్రాసెసర్ కూడా ఉంది. ఖచ్చితంగా Group 1 అయితే వస్తుందండి. నెక్స్ట్ Group 2, Group 3, Group 4 చెప్పండి సార్ అంటే అది ప్రజెంట్ అయితే మనకి ఐడియా లేదండి. దాని మీద ఫైనాన్షియల్ క్లియరెన్స్ అన్నీ ఒకవేళ వచ్చి పోస్టులు ఖాళీగా నేను గుర్తించి అప్పుడు అన్ని డిపార్ట్మెంట్స్ అప్పుడు మనకి తెలిస్తే మన ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనం వీడియో చేస్తాము, ఇబ్బంది ఏం లేదు దాని గురించి కూడా. నెక్స్ట్ కొంతమంది రైల్వే జాబ్స్ ఉంటాయి, ఇప్పుడు ఎన్టీపీసీ కానీ లేదా Group D కానీ, అవి కూడా కొంతమంది ప్రిపేర్ అవుతూ ఉంటారు. అవి కూడా ప్రిపేర్ అవ్వండి. మీ యొక్క దాన్ని ఆపకండి. ఎందుకంటే ఒకసారి ఫీల్డ్లోకి వచ్చేసాం కాబట్టి, లేదు సార్ ఈ ఫీల్డే వద్దు మేము సపరేట్గా వెళ్ళిపోతామంటే సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళే వాళ్ళు వెళ్తారు, అది వాళ్ళ ఇంట్రెస్ట్ అండి. అట్లా కూడా వెళ్ళవచ్చు, మీ ఇబ్బంది ఏం లేదు. లైఫ్ అనేది ఇక్కడ ఎండ్ అయిపోదు కదా. అన్ని విధాలుగా ఉంది, కానీ దీంట్లోనే సర్వైవ్ అవ్వగలుగుతారా లేదా అని చెప్పేసి మీరు ఆలోచించాలన్నమాట.
నేనేం చెప్తానంటే మొత్తానికి మీకు అర్థం కావాల్సింది ఇది ఎండ్ కాదు, చెయ్యాల్సింది ఎంతో ఉంది ఇంకా. ఇది జస్ట్ బిగినింగ్ అనుకోండి. ఒక బిగినింగ్లో ఒక మిస్టేక్ చేశారు అంతే, క్వాలిఫైడ్ కాలేదంటే ఏదో చిన్న తెలుసో తెలియదు అక్కడో ఇక్కడో మిస్టేక్ అయింది. సో దాన్ని మనం రెక్టిఫై చేసుకొని ముందుకు వెళ్ళడమే లైఫ్ అనమాట. ఆపర్చునిటీస్ మీ కళ్ళ ముందే ఉంటాయి. ఒక్కసారి కళ్ళు తెరిచి నీట్గా గమనించండి, అనాలిసిస్ చేసుకోండి మీకు మీరు ఏం చేయాలి ఏంటి, సో ఎలా బెటర్గా ముందుకు వెళ్ళాలి, సో మీ ప్రిపరేషన్ ఎలా స్టార్ట్ చేయాలి, మళ్ళీ దేన్ని సెలెక్ట్ ఏది తీసుకుంటే బెటర్ ఉంటుంది ఈ టైంలో. సో డే అంతా మీరు చదవలేకపోయినా మిగతా టైంని ఎక్కడ కేటాయించాలి, దేన్ని ఇంప్రూవ్మెంట్ కోసం మీరు మీ టైంని వాడాలి అని చెప్పేసి వీటి మీద అంతా ఫోకస్ చేయండి. ఇప్పుడు ఫోకస్ చేస్తేనే ఇంపార్టెంట్. నెక్స్ట్ యూపీఎస్సీ రాసే వాళ్ళకి యూపీఎస్సీ ఉంది ఎలాగో మేలో, గ్రూప్ 1 మెయిన్స్ రాసే వాళ్ళు గ్రూప్ 1 ఉంది, మే నెల అలా అయిపోతుంది. కొంతమంది క్వాలిఫై అయిన వాళ్ళకి, క్వాలిఫై కాని వాళ్ళ ఆలోచించండి ఏం చేయాలి ఎలా చేయాలి అని. సో ఎందుకంటే ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్లానింగ్ ఉంటేనే లైఫ్లో సక్సెస్ అవుతారనమాట. ఫెయిల్ అవ్వచ్చు 1-2 అటెంప్ట్స్, కానీ తర్వాత ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. దీంట్లో సర్వైవ్ అవ్వడం బెటర్ అండి. సర్వైవ్ అవ్వడం చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. అంటే అసలు ఇప్పుడు ఫెయిల్ అయినా కానీ కొంతమంది దాంట్లోనే ఉండి సక్సెస్ అవుతున్నారు, లేదు ఫెయిల్ అవ్వగానే కొంతమంది వేరే ఫీల్డ్కి వెళ్ళిపోతున్నారు. సో అది వాళ్ళ మెంటాలిటీ బట్టి వాళ్ళ మైండ్ సెట్ బట్టి ఉంటుంది. సో అది నేను చెప్పలేను ఇలాగే ఉండండి, కానీ మీ కళ్ళ ముందు అన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయి, మీరు దాన్ని చూడండి అని చెప్తున్నా. అంతేగాని ఏదో నిరాశ చెందిపోయి అదేదో అయిపోయిందని చెప్పేసి ఆ విధంగా ఏం అనుకోకండి, ఓకేనా. సో లైఫ్ అనేది ఎప్పుడూ మీకు లెసన్స్ నేర్పిస్తూనే ఉంటుంది, దాన్ని తీసుకొని ముందుకు వెళ్తూనే ఉండాలి. అది అంతే అనమాట. నెక్స్ట్ మీరు చేయాల్సిందల్లా ఏంటంటే ఇంకా జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది ఏంటి అని చెప్పేసి ఒక ఆలోచన మీకు ఉండాలండి. జాబ్ క్యాలెండర్ ఎప్పుడు వస్తుంది ఏంటంటే, సో తెలంగాణలో కూడా వాళ్ళు కూడా జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేస్తామని అంటున్నారు. సో ఏపీలో కూడా జాబ్ క్యాలెండర్స్ ఇప్పటిదాకా అయితే ఈ గవర్నమెంట్ వచ్చాక నుంచి 1 year అయిపోతున్నా ఇదైతే లేదనమాట ఇంకా ప్రజెంట్ జాబ్ క్యాలెండర్. సో దాని మీద కూడా మనం చూద్దాం జాబ్ క్యాలెండర్ అసలు ఏం జరగబోతుంది ఏంటి అని చెప్పేసి నేను మీకు అప్డేట్స్ ఇస్తాను. దాని గురించి పోరాడాల్సిన పని ఉందండి. రీనోటిఫికేషన్ కోసం పోస్ట్ పోన్ కోసం పోరాడుతున్నాం, కానీ జాబ్ క్యాలెండర్స్ కోసం పోరాడట్లా. అది ఇప్పుడైనా మీరు కళ్ళు తెలుసుకొని చూడాలి జాబ్ క్యాలెండర్ గురించి, ఓకేనా. జాబ్ క్యాలెండర్ ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఒక పోస్ట్ కాకపోతే ఒక పోస్ట్, గ్రూప్ 1 కాకపోతే గ్రూప్ 2. ఒకవేళ జాబ్ క్యాలెండర్ అంటే అన్ని పోస్టులు ఎన్ని ఖాళీలు ఉంటే ఇవ్వాలి. అది ఇస్తే ఎంతోమంది స్టూడెంట్స్కి హెల్ప్ అవుతుంది. గవర్నమెంట్స్ కూడా దాని మీద దృష్టి పెట్టాలని నేను ప్రత్యేకంగా చెప్తున్నాను అనమాట. సో మీరేం నిరాశ చెందాల్సిన అవసరం లేదు. మీరు జస్ట్ ఏంటంటే కొంచెం రెస్ట్ తీసుకోండి, మళ్ళీ స్టార్ట్ చేయండి జర్నీ. ఖచ్చితంగా జర్నీ స్టార్ట్ చేయండి, సక్సెస్ అవుతారు ఏదో ఒక ఫీల్డ్లో. ఓకే ఫ్రెండ్స్, అయితే మీకు మొత్తం అర్థమైంది అనుకుంటా. మీకు ఏమనిపిస్తుందో మీ యొక్క ఐడియాస్, మీ ఆలోచనలు, ఎలా ఏం డెసిషన్స్ తీసుకుంటున్నారో మీరు కింద కామెంట్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే నా వీడియోస్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు నోటిఫికేషన్ వస్తుంది. నోటిఫికేషన్ రాగానే మీరు ఎప్పుడు వీడియోస్ పెట్టినా చూడొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, అయితే ఉంటానండి. థ్యాంక్ యూ అండి. బాయ్ అండి.